హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పసుపు తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. ఈరోజు వాతావరణం అయితే చాలా మబ్బుగానే ఉన్నదండి. అలాగని ఎండ రావట్లేదు, అలాగని వర్షము రావట్లేదు. అలా మబ్బుగా అయితే ఉన్నదనమాట. మరి ఇలాంటప్పుడు మబ్బుగా ఉన్నప్పుడు మనం ఏదైనా మొక్కలు కానీ అంటే నార్లు, వంగనారు, టమాటా నారు అవి నాటుకుంటే చాలా తొందరగా అయితే అవి బ్రతుకుతాయి కదా అని మీకు అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు మరి మన దగ్గర తక్కువ మట్టి ఉన్నప్పుడు మన దగ్గర నార్లు ఏదైనా ఉంటాయి కదండి, అవి నాటుకోవాలి మనం అర్జెంటుగా. మన దగ్గర ఏమో తక్కువ మట్టి ఉంటుంది. అప్పుడు మరి ఎలా నాటుకోవాలి ఏంటి అంటే కుండీల్లో ఎలా మట్టి సరిపెట్టుకోవాలి అనేదే ఈరోజు నేను వీడియోలో మీకు చూపిస్తానండి. కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ చేస్తుంటే టెర్రస్ గార్డెన్ అయితే నేలపై అయితే అంత శ్రమ అవసరం లేదు. ఎందుకంటే మనం చక్కగా గొయ్యి తీసి మంచిగా కప్పెట్టేసుకుంటే అది వేర్ల ద్వారా ఆహారాన్ని తీసుకుంటుంది. మరి టెర్రస్ పైన కుండీల్లో అయితే అలా కాదు కదండి, మనకు మట్టి ఉండాలి, అలాగే కుండీలు ఉండాలి, ఇవన్నీ మనకి ఉండాలన్నమాట కదా. ఇవన్నీ మీకు తెలిసిందే. అయితే మరి మన దగ్గర ప్రజెంట్ కొద్దిగానే మట్టి ఉంది. ఇప్పుడు మనం నారులు అయితే నాటేసుకోవాలి. ఎందుకంటే ఇలా వర్షాలు పడుతున్నప్పుడే నారులు నాటుకుంటే అవి మంచిగా నాటుకుంటాయని తెలుసు కదా. అందుకని నారు నాటుకోవాలి. ఇప్పుడు తక్కువ మట్టి ఉన్నప్పుడు మరి ఎలా అనేసి నేను చేసుకుంటున్నా. ఈరోజు నేను అయితే ఆ పని అయితే చేసుకుంటున్నాను, మీకు వీడియో రూపంలో చూపిస్తానండి. అయితే ఏమి నారులు అంటారా, ఇక్కడ చూడండి వంగనారు. మరి ఇది అసలు మనం వేయకుండానే ఎలా వచ్చింది అనేది కూడా నాకు తెలియదండి. ఇది ఆల్రెడీ నేను ఇందులోనూ ఇవి పెట్టుకున్నాను కదా, నేను క్లోవ్ బీన్స్ పెట్టాను కదండి. డైలీ వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆ క్లోవ్ బీన్స్ నాకు రావట్లేదు అనేసి నేను తీసేసాను. ఆ తీసేసిన మట్టినే మరలా నేను కాస్త ఇలాగా తిరగేసి కాస్త ఎరువు వేసుకుని అప్పుడు నేను ఈ పాదులు పెట్టాను. ఆ వీడియో కూడా మీకు చూపించాను కదా. అప్పుడు మరి ఇవి ఎలా వచ్చినాయి అనేది నాకు తెలియదండి నిజంగానే. ఈ వంగనారు ఇందులో మరి ఏదన్నా ఒక మనకి పండిపోయిన వంకాయ గిన్నె ఇందులో పడిపోయి వచ్చిందో మరి తెలియదు. మరి మనం వేయకుండానే నారులు చూసారు ఎంత ఒత్తుగా మరి ఎంత గ్రీన్గా ఉన్నాయి కదా. మనం వేసి అంత కష్టపడితే కానీ ఇలా రావండి నిజంగాను. అయితే మరి ఇప్పుడు వీటిని నేను అక్కడక్కడ ఈ టైంలో ఉన్నప్పుడు నాటేసుకుంటే టక్కన నాటుకుంటాయి. చిన్నగా ఉన్నప్పుడు మరి పెద్దగా ఉన్నప్పుడు నాటితే కాస్త టైం పడుతుంది మనకి. అందుకనేసి నేను ఇప్పుడు ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి కాస్త నా దగ్గర ఉన్న మట్టి మట్టుకు, అలాగే మన దగ్గర ఉన్న కంటైనర్ల మట్టుకి కొద్దిగా నాటుకుందామండి ఈరోజు వీడియోలో అయితేనే. మరి అది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. మరి ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇలాగ వీడియో రూపంలో మరి చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఉపయోగపడితే నాకైతే చాలా హ్యాపీ అండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి. మరి అసలు నేను ఎలా నింపుకుంటున్నాను బకెట్లు ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఓకేనండి. మరి నేను తీసుకున్న కంటైనర్లు అయితే నేను ఎక్కువ బకెట్లే తీసుకుంటాను కదా, పెరుగు బకెట్లు మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ హోల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా, నేను ప్రతి వీడియోలోనే చెప్తాను. ఇదిగోండి నేను ప్రస్తుతం మీకు ఈ 4 బకెట్లకి చేసి చూపిస్తాను అనమాట. ఇదిగోండి హోల్స్ అయితే చెప్ప పెట్టుకుని ఆ మట్టి వేసానండి. ఎందుకంటే ఆ చెప్ప కదలకోకుండా కింద నుంచి మనకి వాటర్ వెళ్ళిపోయేటట్టు. ఇది అందరికీ తెలిసిన పద్ధతే కదా, నేను ఎప్పుడు చూపిస్తాను. ఇది మెయిన్ పాయింట్ అనమాట. అయితే అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి నా దగ్గర ఉన్న మట్టి అయితే ఇదనమాట. మట్టి కలయక నేను ఇప్పుడు ఎలా కలుపుకుంటున్నా అలాగే కలుపుకున్నాను. కాస్త మనకి పశువుల ఎరువు, వేపపిండి, కాస్త ఎప్సమ్ సాల్ట్ వేసానండి. ఇంకేం వేయలేదు, అంతే. నేను ఎక్కువగాను వీటికి అయితే ఎరువులకి అయితే నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినండి. ఎక్కువ ఇలాంటి కంపోస్ట్ల వల్లే నేను మొక్కలు ఇంతవరకు పెంచుతున్నాను. ఇప్పుడు ఇది చూసారా మన టెర్రస్ గార్డెన్ తుడిచిపెట్టేసిన ఆకులు ఇవన్నీ నేను ఒక బకెట్లో వేసేసుకుని ఒక పక్కన పెట్టేస్తాను. మరలా ఇంకొక బకెట్లో వేస్తాను. దీన్ని అలా వదిలేస్తాను అనమాట. ఇదిగోండి ఇలా అవుతుంది. ఇప్పుడు ఇలా అవ్విందే మనం ఇలా బకెట్లో అడుగుని వేసుకుంటండి మనకి టెర్రస్ పైన బరువు లేకుండా ఉంటుంది. అలానే ఇవి తొందరగా మనకి బకెట్ అయితే నిండిపోతుంది అనమాట. ఇదిగోండి పైది కాబట్టి ఇది ఇలా ఉంది. లోపలికి వెళ్ళి కొద్దిగా మీకు ఇంకా కంపోస్ట్ బాగా అయిపోయింది అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇదంతా ఆకులు. ఇదిగోండి బీరపాదులు నేను డైలీ తుడుస్తాను కదండి. ఆ తుడిచేసిన వచ్చిన వంగాకులు మొత్తం అన్నీ ఇంకా ఇవ్వండి ఇలా ఏది పడేయకుండా మనం ఇలా దాచుకుంటే చాలా బాగా మనం టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయవచ్చు అనమాట. బయట ఎటువంటి మరి మట్టి అలా కనుక్కోకుండా
ఇప్పుడు నేను ఇది వీడియో మీకు ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానంటే కొత్తగా గార్డెన్ చేసుకునే వాళ్ళు మా దగ్గర ఇంత మట్టి ఎక్కడ ఉంటుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీరు ఇలా మొక్కలు పెంచుకోవాలనుకున్నప్పుడు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇలాగా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక మామిడి చెట్టు ఉందనుకో, ఆ మామిడి చెట్టుకి పడ్డ ఆకులన్నీ తుడుస్తాం కదా. ఇగో చూడండి, ఇది అసలు ఆకుల్లా కనపడుతున్నాయి మీకు, ఎంత మంచిగా అయితే అయిందో. అప్పుడు ఆ ఆకులన్నీ తుడిచిపెట్టేసుకుని అలా ఒక బకెట్లో వేసేసుకుని మీరు ఒక పక్కన పెట్టేసుకుని పైన కాస్త మట్టేసి వాటర్ ఇచ్చేసారంటే, వాటర్ అంటే డైలీ అవసరం లేదు, అప్పుడప్పుడు అలా చిలకరిస్తే సరిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇది ఎంత మంచిగా అయిందంటే మన నిజంగాను చాలా. ఇంతకుముందు మనకి కంపోస్ట్ బిన్ ఉంది కదా, దాంట్లో కూడా ఇంకా ఉందండి. నేను అది ప్రతి మొక్క గుప్పుడు గుప్పుడు ఇచ్చుకుంటూ ఉంటాను. ఇక అన్ని వీడియోస్లో చూపించలేము కదా, అవి మనం తరచూ చేసుకునే పనుల్లో అది అలాగా ఉంటుంది అనమాట. అలాగే నాకు మట్టి తక్కువైనప్పుడు అది కూడా వేసి కలిపేస్తాను. ఇదిగో చూడండి, అట్టాకులు కూడా అవిగొండి అలా అలా వేసాను నేను. ప్రతి దానికి చక్కగా ఇలా వేస్తే మనకి బకెట్ చాలా బరువు తగ్గుతుంది. టెర్రస్ పైన మరి అతి బరువు పెట్టడానికి చాలా మంది సంకోచిస్తారు, అంటే బిల్డింగ్లు పెట్టి ఉంటుంది అనుకోండి, అలాగనమాట. ఇదిగోండి, లాస్ట్ని చూసారా, వాటర్ ఎక్కువ వేయలేదు కాబట్టి నేను అలా ఆకులతో ఉన్న తేమతోటే అది అలాగ అయ్యిందనమాట. ఇది ఇప్పుడు అంతా చాలా సింపుల్గా ఉంటుంది మనకు బరువు లేకుండా. ఇదిగోండి, సగం వంతు ఇది వేసేస్తాను. సగం వంతు ఇప్పుడు నేను మట్టి కలిపి పెట్టుకున్నాను కదా, అది వేసి పైన ఇంక డైరెక్ట్గా మొక్కలు వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా నాకంత ఉంది. చాలా పొదుపుగా మరి చక్కగా మనం మట్టిని ఇలా తయారు చేసుకుంటే చాలా బాగా మొక్కలు అనేది మనం ఈజీగా పెంచుకోవచ్చండి. టెర్రస్ పైన చెప్తున్నాను నేను. నేలలో అయితే మనం ఇంత కష్టపడవసరం లేదు కదా, డైరెక్ట్ మొక్క వేసేస్తాము, అది ఇంక మనకి తయారైపోతుంది. ఇదిగోండి, బౌల్ తీసుకొచ్చాను ఇలా వేయటానికి. చేస్తే మనకు టైం తీసుకుంటుంది కదా. ఇదిగోండి ఇలాగ. నాది మట్టు కూడా ఎక్కువ, ఇసుక కలయిక ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మాది ఇసుక ప్రదేశం అని నేను ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను మీకు. ఇదిగోండి, ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మనకి చక్కగా అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇలాంటప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా మనం ఏదన్నా ఒక మొక్క ఒక పాదు పెట్టేసుకుంటే చక్కగా మనకి కాయలు అనేది కాస్తుంది. నేనైతే అలానే ఆలోచిస్తానండి. ఈ రోజు ఎండ ఉన్నది, టెర్రస్ గార్డెన్లో మనం ఏం పని చేసుకోవాలి అని ప్లానింగ్ ఉంటే మనకి చక్కగా ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. అలాగే ఈ రోజు వాతావరణం ఉంది కాబట్టి మనం ఏదో ఒక పని చేసుకుంటే మనకి పైన ఎండ తగలకుండా ఉంటుంది అని అనుకుంటే మనం చక్కగా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా ఇంకాస్త వేసేసి వాటర్ అయితే ఇచ్చేసి మీకు అప్పుడు మనం మొక్కలు ఒకటి ఉన్నాయి కదా, అవి లాగి తీసుకొద్దామండి. ఓకేనా? ఓకేనండి, ఇలా అయితే నింపేసి వాటర్ కూడా ఇచ్చేసాను. అయితే వాటర్ ఇచ్చిన తర్వాత మరి నేను వెంటనే మొక్క పెట్టేస్తున్నాను కాబట్టి, అంటే ఇప్పుడు నేను ఒక వారం అలాగా మగ్గనిస్తాను కదా మట్టి, ఇది కింద ఆల్రెడీ మగ్గింది కాబట్టి నేను ఇంకా ఇలాగా వెంటనే మొక్క పెట్టేస్తాను. అందుకని ఎక్కువ ఇలాగ అదమాలండి, కిందకి అంచాలి. అంచినప్పుడు మొక్క పెట్టుకున్నప్పుడు మనకు గాలి కింద గాలి లాక్కోకుండా ఉండి మొక్క తొందరగా వేరు పట్టుకుంటుంది అనమాట. చూసారు కదా, ఈ 4 బకెట్లు నేను ఎంత ఈజీగా నింపుకున్నాను. అలానే ఇంకా ఉన్నది చూసారు ఇక్కడ చెత్త, నేను నాది ఇంకా ఒక 2 బకెట్లు ఇది ఉపయోగిస్తాను. అలా చక్కగా మనం ప్లానింగ్ ప్రకారం పెట్టుకుంటే అండి మనకి చక్కగా మొక్కలు మట్టి తక్కువైనా కానీ మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం మొక్కలు ఉన్నాయి కదా, మన వంగ మొక్కలు అయితే తీసుకొచ్చేద్దామండి. మరి లాగేద్దాము. పెద్దగా ఉన్నాయి అయితే లాగుదాం ఫస్ట్. ఇవ్వండి, చాలా నీట్గా అయితే ఉన్నాయి కదా. అయితే అది 4 బకెట్లు కాబట్టి 4 రెళ్ళు 8 అన్న 8 కాడకి లాగుతాను నేను. కనమాయి మనం చక్కగా నేను నా దగ్గరికి ఎవరో గార్డెన్ చూడడానికి వచ్చి నేను చాలా వంగనారు అయితే ఇస్తున్నానండి. అలానే ఇవి మనకు తోట ఉంది కదా, జీడి తోట, ఒక జీడి చెట్టు, అలాగా మామిడంట్లు అక్కడ కూడా మనం వేసుకుందామని అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికి ఇవి పెద్దగా ఉన్నాయి అయితే లాగుదాం. ఒక 8 అయితే లాగుదామండి. చాలా జాగ్రత్తగా, ఎందుకంటే కింద కాస్త చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలా
ఈ టైంలో మనం నాటుకుంటేనే ఇవి తొందరగా పట్టుకుంటాయి. మరి పెద్ద మొక్కలైనా కానీ మనకి లేటు అవుతుంది, కాస్త ఆకులన్నీ రాలిపోయి అప్పుడు బ్రతుకుతుందండి. ఇవ్వండి ఇవి అయితే లాగాను. తర్వాత మనకేమన్నా తక్కువ వస్తే మరలా వస్తాము. నేనైతే చాలా ఇవ్వండి చాలా అపురూపంగా చూస్తాను మొక్కలను అయితే. ఇవ్వండి చాలా బాగున్నాయి కదా, మనం అసలు విత్తనం వేయకుండానే చక్కగా పెరిగిపోయినాయి ఇవి. అందులోకి మనకి మబ్బుగా చినుకులు పడుతూ ఉన్నాయి కదా, అందుకనేసి ఇక నాటేసుకుందామా. ఇవ్వండి ఇలా అయితే మనం ఇవి లాక్కొచ్చేసాం కదా. అయితే నేను చిన్నగా ఉన్నాయి కదా ప్రస్తుతానికి, ఇలా రెండేసి నాటుదామండి. ఇలా హోల్ పెట్టుకుని, ఎందుకంటే చిన్న మొక్కలే కాబట్టి మనకి తొందరగా నాటేసుకుంటాయి. మరీ లోతుగా అవసరం లేదు, ఎందుకంటే ఇక చిన్నగానే ఉన్నాయి కదా. కానీ మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయండి. ఇవన్నీ అంతే, ఇలా ఒకటి పెట్టేసుకుంటే కనీసం మనకి ఇది ఒక చనిపోయినా కానీ ఒకటి మిగులుతుంది. కానీ మనం పెట్టింది ఎప్పుడు చనిపోవటం అనేది జరగలేదు ఇంత వరకు కూడా. అన్ని మొక్కలు చాలా ఇవ్వండి అలాగా. అంతే, ఇది ఇప్పుడిప్పుడే కలిపిన మట్టి కాబట్టి మనం వాటర్ వేసి నేను కాస్త ఇలాగా అదమానండి, అంటే ఇలా నొక్కాను కిందకి, లేకపోతే గాల. ఇంకోండి కరెక్ట్గా ఇంక రెండే ఉన్నాయి చూసారా, కరెక్ట్గానే లాగాం మనం. ఇదిగో ఇలాగా పైకి పెడుతున్నాను, ఎందుకంటే చిన్న మొక్కలు కదా, మరి లోతుగా అవసరం వద్దు. ఇదిగోండి అంతే, చూసారు కదా చక్కగా అయితే మనం నాటేసుకున్నాం. ఇప్పుడు వాటర్ ఇచ్చేసుకున్నామంటే ఇలాగ ఈ మబ్బు పట్టి ఇలా చినుకులు పడుతూ ఉన్నప్పుడు ఇలాగ ఈ పైనే ఉంచేస్తాను ఇంక నేను. అదే ఎండాకాలంలో అయితే మాత్రం నీడని పెట్టుకోవాలి మనం. ఇప్పుడు అసలు అవసరమే లేదనమాట. చూసారు కదా సూపర్గా మనకి వాటర్ అయితే ఇలా ఇచ్చేసుకుంటే, వాటర్ ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి మనం ఇలాగా అదుముదామండి. అంటే ఇలాగా కిందకి ఇలాగంటే బిగిస్తాయి. ఇదిగోండి అంతే. మరలా ఇవి ఎలా ఉన్నాయి అనేది నేను మరొక వీడియోలో మీకు చూపిస్తాను కదా. ఓకేనండి, మరి ఈరోజు వీడియో తీద్దానండి. నేను ఇలాగా వర్షం పడుతున్నప్పుడు మబ్బుగా ఉన్నప్పుడు మన దగ్గర ఏదైనా నారు ఉంటుంది, అది నాటాలనుకున్నప్పుడు మట్టి మనకి సమయానికి దొరకదు కదా తక్కువ ఉన్నప్పుడు. అలా మీరు ప్లాన్ ప్రకారం చేసుకుంటే ఈ మొక్కలు మంచిగా పెంచవచ్చు అన్న ఉద్దేశంతో నేను చేసుకున్న పనినే మీకు వీడియో రూపంలో చూపించానండి. ఓకేనా, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నేను కూడా చాలా మందికి సపోర్ట్ చేస్తానండి. నేను ఎంత కష్టపడుతున్నానో వాళ్ళు కూడా అంతే కష్టపడతారు కదా వీడియోస్ తీయటానికి కానీ అలాగే మొక్కలు పెంచడానికి కానీ. ప్రతి ఒక్కరు కష్టం మనం గుర్తించాలి. నేను అందరికీ సాధ్యమైనంత వరకు చాలా మందికి నేను అలా హెల్ప్ చేస్తూనే ఉంటాను. అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ వీడియోస్ చూస్తానండి. ఓకేనా, మరి ఈరోజు వీడియో తీద్దానండి. మరొక మంచి వీడియోతో మరలా మీ అందరికి ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందాము. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది మట్టి లేదు మేము మొక్కలు పెంచలేమంటున్నారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీనే. మరి మరలా మరొక వీడియోతో కలుసుకుందామండి. బాయ్ అండి.